ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు బయలుదేరి వెళ్లారు. శ్రీ శారదాపీఠంలో జరుగుతున్న రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. గత వారం రోజులుగా శారదాపీఠం ఆవరణలో రాజశ్యామల యాగం కొనసాగుతోంది. లోక కళ్యాణార్థం రిత్వికులు రాజశ్యామల లక్షనామార్చన చేశారు. ఇలా చేస్తే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని రిత్వికుల విశ్వాసం. ఇవాళ జరిగే రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో సీఎం జగన్ పాల్గొనున్నారు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ శ్రీ శారదాపీఠంలో జరిగే వార్షిక వేడుకలకు హాజరుగానున్నారు. సీఎం హోదాలో 4వసారి ఈ వేడుకలకు హాజరవుతున్నారు. విశాఖ శ్రీ శారదాపీఠంలో జరిగే రాజశ్యామల అమ్మవారి యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని విషయాలు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, జగన్ గారు ఎన్ని గంటలకు ఇక్కడికి వస్తున్నారు? ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి? సుమారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం 11 గంటలకు ఇక్కడికి చేరబోతూ ఉన్నారు. ఎయిర్పోర్ట్లో వచ్చిన తర్వాత పీఠానికి రావటం, సుమారు గంటన్నర పాటు ఇక్కడ దైవ కార్యక్రమాల్లో పాల్గొనటం, అనంతరం బయలుదేరి వెళ్తారు. అయితే విశాఖపట్నంలో ఉండేటువంటి ఈ విశాఖ శ్రీ శారదాపీఠం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మన హైందవ ధర్మాన్ని కాపాడటం, ప్రజలకి సమాజానికి సేవ చేయటం, ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకోవడమే కాదు ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించే విధంగా ఈ విశాఖ శ్రీ శారదాపీఠం అనేక సంవత్సరాలుగా విశాఖలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 4 సార్లు ఇక్కడికి రావటం, ప్రతిసారి కూడా ఇక్కడ రాజశ్యామల అమ్మవారి యాగంలో ముఖ్యమంత్రి గారు పాల్గొనటం. ఎందుకు అంటే ఈ రాజశ్యామల అమ్మవారి యాగం ఏదైతే ఉందో దేశం బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రైతన్నలు బాగుండాలి, అందరు ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి రాజశ్యామల అమ్మవారి యాగంలో ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి గారు రావటం, ఆయన పర్యటన సందర్భంగా ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిని ఒకసారి చూద్దామని, ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి గొప్ప పరిపాలనకు ప్రతిఫలంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పాలనే ఆలోచనతో కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా ఈ ప్రాంగణాన్ని చూస్తే ఒక ఆధ్యాత్మిక శోభ పైడు వెలుతుంది. వార్షిక వేడుకలు ఏ విధంగా జరుగుతుంది విశాఖ శ్రీ శారదాపీఠ? వార్షిక వేడుకలు భారతదేశంలోనే మన ఉత్తరాంధ్ర చేసుకున్న పుణ్యమనే భావించవచ్చు. సమానంలో ప్రథమలం కావాలంటే భక్తి ముఖ్యం. ఆ భక్తిని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆటోమేటిక్గా సమాజం మంచి మార్గంలో నడుస్తుందనే సద్భావనతో శ్రీ 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 స్వరూపానంద స్వామి గారు నిజంగా భారతదేశం ఒక ఆంధ్రదేశమే కాదు, భారతదేశం అంతా కూడా భారతీయులందరూ కూడా ఎక్కడున్నా కూడా చల్లగా హాయిగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యం